మనం యూనివర్సిటీలో చదువుతూ ఉన్నాం. చదివిన 3 సంవత్సరాల కోర్సు అయిపోయిందా, దాని తర్వాత అనేటువంటి కాదు. చదువుతున్న సందర్భంలో ఈ రోజునటువంటి పోటీ ప్రపంచంలో మీ యొక్క గమ్యాన్ని చేరడానికి ఒక లక్ష్యంగా నిర్ణయించుకొని పోటీ పరీక్షలు ఇప్పటికే 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మళ్ళీ మార్చిలో మళ్ళీ ఒక 40 లక్షల ఉద్యోగాలు 40,000 ఉద్యోగాలు 60,000 ఇచ్చినాం. ఇంకొక 40,000 ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళిక జరుగుతూ ఉంది. అందులో మీరంతా ఉద్యోగస్తులు కావాలని ఆకాంక్షిస్తా ఉన్నాం. వాటినే అనుకుంటే మాత్రం కాదు, ఇలా ఎంతో శ్రమ పడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇలా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ గురుకులాల్లో ఉన్నటువంటి మెనూ ఛార్జెస్ పెంచి దానికి ఒక సిస్టమేటిక్ మెనూని ఇచ్చి ఆ గురుకులాల్లో చదువుతున్న పిల్లలకు కూడా అన్ని రకాల శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కడతా ఉన్నాం. అంటే విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని అవకాశాలు వినియోగించుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. తప్పకుండా ఈరోజు ఇది శాతవాహనులు పరిపాలించినటువంటి ప్రాంతం గడ్డ. వైస్ ఛాన్సలర్ ఇప్పటికే సినెట్లో శాతవాహనుల యొక్క విగ్రహాన్ని పెట్టడానికి నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన కార్యాచరణ కొనసాగిస్తా ఉన్నాం. త్వరలోనే వీలైనంత త్వరలో ఆ విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ప్రజలందరూ వేదికగా ఉండే విధంగా శాతవాహన ఉత్సవాలను కూడా కరీంనగర్ జరుపుకొని మన సాంప్రదాయాన్ని మనం ఏ రీతిలో పెరిగినామో మనం వాటన్నిటి కూడా మనం ప్రచారం చేసుకోవాల్సిన అవసరం